ఈరోజు सर्व खजानों की సర్వ ఖజానాలకు मालिक మాలికులు బాప్ దాదా अपने తమ యొక్క चारों ओर की నాలుగు వైపులా ఉన్నటువంటి सर्व खजाने संपन्न సర్వ ఖజానాలతో సంపన్నమైనటువంటి बच्चों को देख रहे పిల్లల్ని చూస్తూ ఉన్నారు. दादा ने బాప్ దాదా हर एक बच्चे को ప్రతి ఒక్క పిల్లలకు सर्व खजाने సర్వ ఖజానాలు का मालिक बनाए సర్వ ఖజానాలకు మాలికులుగా తయారు చేశారు. एक ही देने वाला और सर्व को మరియు సర్వులకు एक जैसे सर्व खजाने दिए ఒకేలాంటి సర్వ ఖజానాల్ని ఇచ్చారు. किसको कम किसको ज्यादा नहीं दिए కొంతమందికి తక్కువ కొంతమందికి ఎక్కువ అలా ఇవ్వలేదు. అందరికీ ఒకేలాంటి ఖజానాల్ని ఇచ్చారు. क्यों ఎందుకు? తండ్రి खुद खजाने के मालिक है అంతులేని ఖజానాలకు మాలికుడు మన తండ్రి. बेहद का खजाना है అనంతమైనటువంటి ఖజానా. इसलिए అందుకే हर एक बच्चा ప్రతి ఒక్క పిల్లవాడు खुद खजाने का అంతులేని ఖజానాలకు मालिक మాలికులుగా చేశారు బాబా మనందరినీ కూడా. बाप दादा ने బాప్ దాదా सर्व बच्चों को పిల్లలందరికీ కూడా एक जितना एक जैसा दिया ఒకేలాంటి ఒకే విధంగా బాబా ఇచ్చారు.
కానీ धारण करने वाले ధారణ చేసేటటువంటి వాళ్ళు कोई కొంతమంది सर्व खजाने సర్వ ఖజానాలకు धारण करने वाले ధారణ చేసేటటువంటి और कोई మరికొంతమంది यथाशक्ति యథాశక్తి అనుసారంగా धारण करने वाले ధారణ చేసేటటువంటి వాళ్ళు. కొందరు సర్వ ఖజానాల్ని ధారణ చేసేవాళ్ళు, కొందరు తమ శక్తి అనుసారంగా ధారణ చేసేటటువంటి వాళ్ళని బాబా చూశారు. कोई नंबर 1 है కొంతమంది నెంబర్ 1, और कोई नंबर 4 है. కొంతమంది నెంబర్ వారుగా ఉన్నారు. जिन्होंने ఎవరైతే जितना भी धारण किया है ఎంతగా औरों के వారికి चेहरे से नैनों से ముఖం ద్వారా, నయనాల ద్వారా खजानों का नशा ఖజానాల యొక్క నశ स्पष्ट दिखाई देता है. అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అన్నీ కనిపిస్తూ ఉంటాయి. खजाने से भरपूर आत्मा ఖజానాలతో నిండుగున్నటువంటి ఆత్మ चेहरे से ముఖం ద్వారా, नैनों से నయనాల ద్వారా भरपूर दिखाई देती. ఆ నిండుదనం కనిపిస్తూ ఉంటుంది. जैसे स्थूल खजाना ఎలా అయితే స్థూలమైనటువంటి ఖజానా प्राप्त करने वाली ప్రాప్తించుకునేటటువంటి ఆత్మ యొక్క चलन से चेहरे से వాళ్ళ నడవడిక ద్వారా, ముఖం ద్వారా मालूम पड़ जाता है. తెలిసిపోతూ ఉంటుంది కదా. तो ये अविनाशी खजानों అదే విధంగా ఈ అవినాశి ఖజానాల యొక్క నశ खुशी వారి నుండి स्पष्ट दिखाई देती है. కనిపిస్తూ ఉంటుంది. అన్నిట్లు కనిపిస్తూ ఉంటుంది వారి ద్వారా. संपन्नता का
సఫలత యొక్క फखर గర్వం, నశ. बेफिक्र बादशाह बना देती। నిశ్చింత చక్రవర్తులుగా తయారు చేస్తుంది. जहाँ ईश्वरी फखर है, ఎక్కడైతే ఈశ్వరీయ నశ ఉంటుందో, ఆ అభిమానం ఉంటుంది, ఈశ్వరీయ అభిమానం, फिक्र हो नहीं सकता। అక్కడ చింత అనేదే ఉండదు. నిశ్చింతంగానే ఉంటారు, बादशाह చక్రవర్తిలా ఉంటారు. बेगमपुर के बादशाह बन जाते। బేగంపూర్ యొక్క బాద్షాహ్గా అవుతారు. బేగంపూర్ అంటే బాధ లేనటువంటి, దుఃఖం లేనటువంటి చక్రవర్తిగా అయిపోతారు అంటున్నారు బాబా. तो आप सभी అయితే మీరందరూ కూడా ईश्वरी ఈశ్వరీయ संपन्नता के సంపన్నత యొక్క, సఫలత యొక్క खजाने वाले ఖజానా కలిగినటువంటి వాళ్ళు. बेफिक्र बादशाह होना, నిశ్చింత చక్రవర్తులే కదా మీరందరూ. बेगमपुर के बादशाह, దుఃఖం లేనటువంటి ప్రపంచానికి చక్రవర్తులే కదా. कोई फिक्र है क्या? ఏవైనా చింత ఉందా ఏంటి? कोई गम है? ఏదైనా దుఃఖం ఉందా? क्या होगा? ఏమవుతుంది? ऐसा होगा? ఎలా అవుతుంది? इसका भी फिक्र नहीं। దీని యొక్క చింత కూడా లేదు. त्रिकालदर्शी త్రికాలదర్శి स्थिति में स्थित रहने वाले ఈ స్థితిలో స్థితై ఉండేటటువంటి, जानते हो తెలుసు కదా, जो हो रहा है ఏదైతే జరుగుతూ ఉందో वो सब अच्छा, అదంతా మంచిదే. जो होने वाला है ఏదైతే జరగబోయేది ఉందో वो और अच्छा। అది ఇంకా మంచిదే. क्यों? ఎందుకు? सर्वशक्तिवान बाप की సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క साथियों సాతీలు మీరు, साथ रहने वाले हो। తోడుగా ఉండేటటువంటి వారు. हर एक को ప్రతి ఒక్కరికి नशा है, నశ ఉంది కదా. फखर है నశ, ఆ ఆ శుద్ధమైనటువంటి గర్వం ఉంది కదా. कि बाप ఎందుకంటే బాబా, दादा బాప్ దాదా सदा हमारे दिल में रहते हैं। సదా మన యొక్క హృదయంలోనే ఉంటారు.
అలానే మనందరం बाप के दिल तख्त पर బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా అయి थे। ఉంటాం. ऐसा नशा है ना ఇటువంటి నశ ఉంది కదా, जो दिल तख्त नशीन है, ఎవరైతే హృదయ సింహాసనాధికారియో उसके వారి యొక్క संकल्प तो क्या సంకల్పం ఏంటి? स्वप्न में भी స్వప్నంలో కూడా दुख की लहर దుఃఖం యొక్క అల लैस भी नहीं आ सकती। కొంచెం కూడా రాలేదు. क्यों? ఎందుకు? सर्व खजानों से भरपूर సర్వ ఖజానాలతో నిండుగా ఉన్నారు. जो भरपूर चीज होती है ఏదైతే నిండుగా ఉన్న వస్తువు ఉంటుందో उसमें हलचल नहीं होगी। వాటిలో అలజడి అనేది ఉండదు. నిండుగా ఉన్న కొండ తొనకదంటారు కదా అలా. चारों ओर के बच्चों की నాలుగు వైపులా ఉన్నటువంటి పిల్లల యొక్క सफलता సఫలత देख रहे थे। చూశారు. हर एक का ప్ర- बाप दादा ने ప్రతి ఒక్కరిని బాప్ దాదా जमा का खाता चेक किया। జమా యొక్క ఖాతాను చెక్ చేశారు. खजाना तो अकुट मिला है, ఖజానా అయితే అంతులేనివి లభించాయి. लेकिन కానీ जो मिला है ఏదైతే లభించిందో उस खजाने को ఆ ఖజానాలను कार्य में लगाते खत्म किया है। కార్యంలో వినియోగిస్తూనే సమాప్తం చేస్తున్నారు. वह मिले हुए खजाने को లభించనున్నటువంటి ఖజానాలను कार्य में भी लगाए हैं, కార్యంలోనే వినియోగించాలి, కానీ बढ़ाया है। మరియు పెంచుకోవాలి.
ఎంత పర్సంటేజ్లో हर एक के खाते में ప్రతి ఒక్కరి యొక్క ఖాతాలో जमा है, జమ అయి ఉన్నాయి. क्योंकि ये खजाना ఎందుకంటే ఈ ఖజానా सिर्फ अब इस समय के लिए नहीं है, ఇప్పటి కోసమనే కాదు, ये खजाना ఈ ఖజానా भविष्य में भी భవిష్యత్తులో కూడా साथ में चलना है. మన తోడులో నడవాలి. जमा हुआ ही జమ అయినటువంటి साथ जाएगा. జమ అయినవే మన తోడుతో పాటు వస్తాయి కదా. परसेंटेज देख रहे थे, పర్సంటేజ్ని చూస్తూ ఉన్నారు. क्या देखा? ఏం చూశారు? सेवा तो सभी बच्चे, సేవ అయితే పిల్లలందరూ చేశారు. यथा योग యథార్థమైనటువంటి యోగం व यथा शक्ति మరియు యథాశక్తి कर रहे हैं. అనుసారంగా చేస్తూ ఉన్నారు. लेकिन కానీ सेवा का సేవ యొక్క फल ఫలం जमा होना జమ అవ్వటం అనేది, సంపాదించుకోవటం అనేది उसमें अंतर हो जाता है. అందులోనే తేడా అనేది వస్తుంది. జమ చేసుకోవటంలోనే తేడా అనేది వస్తుంది. कई बच्चों का కొంతమంది పిల్లల యొక్క जमा खाता జమా ఖాతా देखा, చూశారు. सेवा बहुत करते हैं, సేవ చాలా చేస్తున్నారు. लेकिन కానీ सेवा करने का సేవ చేసేటటువంటి फल ఫలం जमा हुआ या नहीं, జమ అయ్యిందా లేదా उसकी निशानी है. దాని యొక్క గుర్తు अगर ఒకవేళ सेवा करने वाली సేవ చేసేటటువంటి ఆత్మ चाहे मनसा మనసా సేవ కావచ్చు, चाहे वाचा వాచా సేవ కావచ్చు, चाहे कर्मणा కర్మణ సేవ కావచ్చు,
మూడింట్లో 100% मार्क होती है 100% అనేది तीनों में 100 है మూడింట్లో కూడా 100. सेवा तो करी సేవ అయితే చేస్తున్నారు, लेकिन కానీ अगर ఒకవేళ सेवा करने के समय సేవ చేసేటటువంటి సమయం, व सेवा के बाद సేవ చేసిన తర్వాత स्वयं స్వయం अपने मन में మన మనస్సులో अपने से संतुष्ट है మీతో మీరు సంతుష్టంగా ఉన్నారా? ఆ సేవ చేసిన సమయము, సేవ చేసిన తర్వాత మీతో మీరు ఎంత సంతుష్టంగా ఉన్నారు? और साथ में దాంతోపాటు जिनकी सेवा की ఎవరి యొక్క సేవ అయితే చేశారు, जो सेवा ఏదైతే సేవ ఉందో में साथी बनते हैं సాతిగా అవుతున్నారు, वह सेवा करने वाले को ఆ సేవ చేసేటటువంటి వారికి देखते हैं सुनते हैं చూస్తున్నారా, వింటున్నారా? वो भी వారు కూడా संतुष्ट है సంతుష్టంగా ఉన్నారా? तो समझो जमा हुआ అయితే అర్థం చేసుకోండి, జమ అయిందని. संतुष्टता స్వయం యొక్క సంతుష్టత, सर्व की संतुष्ट ఇతరుల యొక్క సంతుష్టత नहीं है లేదు అంటే तो परसेंटेज जमा का कम हो जाता है పర్సంటేజ్ యొక్క జమ ఏదైతే ఉందో అది తక్కువ అవుతుంది. यथार्थ सेवा की యథార్థమైనటువంటి సేవ, विधि విధి पहले भी बताई है మొదట కూడా తెలియచేశారు. 3 बातें 3 విషయాలు विधि पूर्वक है విధిపూర్వకంగా ఉన్నాయా? तो जमा है జమ అయినట్టే. वो सुना है అది మీరు వినే ఉన్నారు. एक మొదటిది निमित्त भाव నిమిత్త భావం, दूसरा రెండవది निर्माण నిర్మాణత, तीसरा మూడవది निर्मल स्वभाव నిర్మల స్వభావం, निर्मल वाणी నిర్మల మాట. भावना భావం, భావన और स्वभाव మరియు స్వభావం. बोल మాట, अगर ये 3 ఒకవేళ ఈ 3 बातों से విషయాల ద్వారా एक बात भी ఒక్క విషయం కూడా कम है తక్కువైనట్లయితే, एक है तो नहीं है
ఒకటుంటే అన్నీ కాదు, दो है రెండున్నాయి, एक नहीं है, ఒకట్లేదు. तो वो कमजोरी వా బలహీనత जमा की परसेंटेज कम कर देती। జమ చేసుకునేటటువంటి పర్సంటేజ్ని తక్కువ చేస్తుంది. तो चार ही सब्जेक्ट మొత్తం సబ్జెక్ట్స్ में अपने आप चेक करो। మీకు మీరు చెక్ చేసుకోండి 4 మొత్తం సబ్జెక్ట్స్లో. क्या चार ही सब्जेक्ट में మొత్తం సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్లో हमारा खाता మన యొక్క ఖాతా जमा हुआ है। జమ అయ్యిందా? क्यों बाप दादा ने देखा ఎందుకంటే బాప్ దాదా చూశారు कईयों की కొంతమంది యొక్క चार बातें जो सुनाई, 4 విషయాలు విన్నారు. भाव भावना భావం భావన उस परवान దాని ప్రమాణంగా कई बच्चों का కొంతమంది పిల్లల యొక్క सेवा समाचार बहुत है, సేవా సమాచారం చాలా ఉంది. लेकिन కానీ जमा का खाता कम है। జమా యొక్క ఖాతా తక్కువ ఉంది. बाप बच्चों से బాబా పిల్లలతో वर्षन करता है। बाप से तो वर्षन बहुत करते हैं ना। బాబానైతే చాలా ఇష్టపడతారు కదా. बाप बच्चों से वर्षन करता है। ఇప్పుడు బాబా పిల్లల్ని ఇష్టపడుతున్నారు. समय को సమయాన్ని समीप लाने वाले సమీపంగా తీసుకొచ్చేటటువంటి వారికి ड्रामा है, డ్రామా. लेकिन निमित्त कौन? కానీ నిమిత్తం ఎవరు? आपका एक गीत भी है, మీ యొక్క ఒక పాట కూడా ఉంది. किसके रोक के रुका है सवेरा, है ना गीत? పాట ఉంది కదా. तो सवेरा लाने वाला कौन? ఉదయాన్ని తీసుకొచ్చేవారు ఎవరు? विनाशकारी। వినాశకారి. तो तरफ रही है कि विनाश करे, తడపరుస్తూ ఉన్నారు, వినాశనం జరగాలి వినాశనం. కానీ निर्माण करने वाली నవనిర్మాణం చేసేటటువంటి इतना रेडी है। ఇంత రెడీగా ఉన్నారా?
दादा अभी बाप के बजाय टीचर का रूप धारण किए। ఇప్పుడైతే బాబా టీచర్ యొక్క రూపాన్ని ధారణ చేశారు బాబా బదులుగా. होमवर्क दिया है ना, హోంవర్క్ ఇచ్చారు కదా, होमवर्क देता है टीचर। హోంవర్క్ ఎవరు ఇస్తారు? టీచరే ఇస్తారు కదా. लास्ट में है सतगुरु का पाठ। లాస్ట్లో అయితే ఈ పార్ట్ ఉంటుంది కదా. तो अपने आप से पूछो, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, संपन्न సంపన్నత और संपूर्ण स्टेज మరియు तक సంపూర్ణ స్టేజ్ అనేది ఎంతవరకు తయారైంది అని. क्या आवाज से बड़े ధ్వని నుండి అతీతంగా व आवाज में आना, లేదా ధ్వనిలోకి రావటం दोनों ही రెండు समान है। సమానమేనా? సమానంగా ఉన్నాయా? ధ్వని నుండి అతీతంగా వెళ్ళాలి, మరి ధ్వని లోపలికి రావాలి, రెండు సమానంగా ఉన్నాయి. जैसे आवाज में आना ఎలా అయితే ధ్వనిలోకి రావటం जब जाओ ఎప్పుడు కావాలంటే सहज है, సహజం కదా. ऐसे ही అదే విధంగా आवाज से बड़े हो जाना। ఆవాజ్ ధ్వని నుండి అతీతంగా అవ్వటం जब चाहे जैसे चाहे ఎలా కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు वैसे है। అదే విధంగా ఉంటుందా? सेकंड में आवाज में आ सकती है, సెకండ్లో ధ్వనిలోకి వస్తారు, सेकंड में సెకండ్లో आवाज से बड़ी ధ్వని నుండి అతీతంగా. इतनी प्रैक्टिस है। ఇంత ప్రాక్టీస్ ఉందా, అభ్యాసం ఉందా? जैसे शरीर द्वारा ఎలా అయితే శరీరం ద్వారా जब जाओ ఎప్పుడు కావాలంటే అప్పుడు, जहाँ जाओ ఎక్కడ కావాలంటే అక్కడ वहाँ आ जा सकते हो ना, అక్కడికి రాగలుగుతున్నారు కదా. ऐसे అదేవిధంగా मानवोति द्वारा మనవృత్తి ద్వారా, మనసు యొక్క ఆలోచనల ద్వారా जाओ, जहाँ जाओ ఎప్పుడు కావాలంటే ఎక్కడ కావాలంటే वहाँ आ जा सकते हो। అక్కడికి వెళ్ళగలుగుతున్నారా? क्योंकि ఎందుకంటే अंत में पास मार्क्स उसको मिलेंगी అంతిమంలో పాస్ మార్క్స్ వాళ్ళకే లభిస్తాయి. जो सेकंड में ఎవరైతే సెకండ్లు जो चाहे जैसा चाहे, ఎలా కావాలంటే ఏ విధంగా కావాలంటే जो ऑर्डर करना चाहे ఎలా ఆర్డర్ చేయాలనుకుంటే उसमें అందులో सफल हो जाए। సఫలం అవ్వాలి. साइंस वाले भी సైన్స్ వాళ్ళు కూడా यही प्रयत्न कर रहे हैं। ఇదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. सहज भी हो సహజం కూడా और మరియు समय भी कम में हो। సమయం కూడా తక్కువ అవుతుంది. ऐसी स्थिति है ఇటువంటి స్థితి ఉందా? क्या मिनटों तक आई है, सेकंड तक आई है, నిమిషాల్లో అవుతుందా, సెకండ్స్లో అవుతుందా? पहुंची
ఎంతవరకు చేరుకున్నారు? సెకండ్స్‌లో అవుతుందా? నిమిషాల్లో అవుతుందా? जैसे लाइट हाउस, ఎలా అయితే లైట్ హౌస్, माइट हाउस మైట్ హౌస్ सेकंड में సెకండ్‌లో ऑन करो ఆన్ చేయండి. और अपने लाइट फैलाते। తన యొక్క లైట్ ప్రకాశాన్ని వ్యాపింపచేస్తూ ఉంటుంది ఆన్ చేయగానే. ऐसे आप అదే విధంగా మనం सेकंड में సెకండ్‌లో लाइट हाउस पर లైట్ హౌస్‌గా అయ్యి चारों ओर लाइट फैला सकते हो। 4 వైపులా ప్రకాశాన్ని వ్యాపింపచేయొచ్చు. ये स्थूल आंख ఈ స్థూలమైనటువంటి కళ్ళు एक स्थान पर बैठे ఒకే స్థానంలో కూర్చొని दूर तक देख सकती है, దూరం వరకు చూడొచ్చు కదా, చూస్తున్నారు కదా. फैला सकती है ना अपनी दृष्टि। మీ యొక్క దృష్టిని వ్యాపింప చేయొచ్చు కదా, అంటే అన్ని వైపులా చూస్తారు కదా దూరం. ऐसे आप तीसरे नेत्र द्वारा అదే విధంగా మీ యొక్క 3వ నేత్రం ద్వారా एक स्थान पर बैठे ఒకే స్థానంలో కూర్చొని चारों ओर 4 వైపులా वरदाता विदाता వరదాత విధాత అయి नजर से न्याल कर सकते हो। దృష్టితో అతీతం చేయొచ్చు. चेक कर रहे हो अपने को सब बातों में। ఈ అన్ని విషయాల్లో చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు. इतना तीसरा नेत्र ఇంతగా 3వ నేత్రం क्लीन और क्लियर है। ఇంత శుద్ధంగా మరియు అంత క్లియర్గా ఉందా మీ 3వ నేత్రం? अगर ఒకవేళ थोड़ी भी कमजोरी है కొంచెం బలహీనంగా ఉన్న सभी बातों में, అన్ని విషయాలలో कारण पहले ही सुना है। కారణం మొదటే వినిపించారు. ये हाथ का ఇప్పటి వరకు लगाव ఆకర్షణ मैं और मेरा నేను మరియు నాది. तो आप भी देखो ఇప్పుడే చూసుకోండి, रिजल्ट के हिसाब से రిజల్ట్ యొక్క లెక్క ప్రకారం क्या ఎందుకు, ఏమిటి स्थापना का कार्य ఈ స్థాపన యొక్క కార్యం स्व को संपन्न बनाना సేవ కోసం తయారై ఉండటం और सर्व आत्माओं को మరియు సర్వాత్మలకు मुक्ति ముక్తి का वर्षा दिलाना, వారసత్వాన్ని విప్పించటం ये संपन्न हुआ है। स्वयं को స్వయాన్ని जीवन मुक्ति జీవన్ముక్తి स्वरूप बनाना స్వరూపిగా అవ్వటం और सर्व आत्माओं को మరియు సర్వాత్మలకు मुक्ति का वर्षा दिलाना, ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించటం, ये ఇదే स्थापना స్థాపన आत्माओं का స్థాపనాకర్త యొక్క ఆత్మల యొక్క श्रेष्ठ कर्म। శ్రేష్టమైనటువంటి కర్మ.
అందుకే బాప్ దాదా అడుగుతూ ఉన్నారు, कि सभी అందరూ కూడా सर्व बंधनों से मुक्त, సర్వ బంధనాల నుండి ముక్తులుగా, जीवन मुक्त జీవన్ముక్తులుగా की स्टेज पर ఈ స్టేజ్ పైకి संगम बड़ी पहुंचना है, సంగమ యుగంలోనే చేరుకోవాలి, सतयुग में पहुंचना है, సతయుగంలో చేరుకోవాలా. संगम युग में సంగమ యుగంలో संपन्न होना है, సంపన్నం అవ్వాలి కదా. या वहाँ भी राजयोग करके सीखना है, రాజయోగం అయ్యి అక్కడ కూడా నేర్చుకోవాలా. संपन्न तो यहाँ बनना है ना, సంపన్నంగా అయితే ఇక్కడే తయారవ్వాలి కదా, पूर्ण भी यहाँ ही बनना है. సంపూర్ణంగా కూడా ఇక్కడే తయారవ్వాలి కదా. संगम युग के समय का సంగమ యుగం యొక్క సమయం सबसे बड़े से बड़ा खजाना है. అన్నిటికన్నా చాలా పెద్ద ఖజానా. तो किसके रोके रुका है सवेरा बताओ. ఎవరి కోసం ఉదయం ఆగి ఉంటుంది చెప్పండి. बाप दादा क्या चाहते हैं, బాప్ దాదా ఏం కోరుకుంటున్నారు? क्योंकि बाप के ఎందుకంటే బాబా आशाओं के दीपक ఆశా యొక్క దీపాలు పిల్లలే కదా, ఆశా దీపాలు పిల్లలే కదా. बाप दादा అయితే బాప్ దాదా बच्चों से प्रश्न पूछता है, పిల్లలకి ప్రశ్న అడుగుతున్నారు. कब तक ఎంతవరకు हर एक स्वयं को ప్రతి ఒక్కరూ స్వయాన్ని संपन्न సంపన్నంగా और संपूर्ण మరియు సంపూర్ణంగా बनाएंगे. చేసుకుంటారు. दूसरे को नहीं देखो, ఇతరులను చూడకండి, ये अलबेलापन आ जाता है. నిర్లక్ష్యం అనేది వచ్చేస్తుంది. दूसरे भी करते हैं, ఇతరులు కూడా చేస్తున్నారు కదా, मैंने किया तो क्या हुआ, నేను చేస్తే ఏమైంది, ये अलबेलापन. ఈ నిర్లక్ష్యం. मुझे నాకు स्व को संपन्न बनाना है. స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి. अब इसके लिए कितना टाइम चाहिए, దీనికోసం ఎంత టైం కావాలి? इसका भी हिसाब रखे या नहीं. దీన్ని కూడా ఎదురుగా ఉంచుకోవాలా వద్దా? संगठन है, సంఘటన ఉంది కదా, बाप जानते हैं. బాబాకు తెలుసు. संगठन में సంఘటనలో बहुत कुछ सुनना भी पड़ता है, చాలా వినాల్సి వస్తుంది, देखना भी पड़ता है, చూడాల్సి వస్తుంది, बहुत कुछ चलने में भी చాలా నడవటంలో కూడా सामने बातें आती है. ఎదురుగా విషయాలు వస్తూ ఉంటాయి. लेकिन కానీ ये तो आएगी, बातें खत्म हो, విషయాలు సమాప్తం అవ్వాలి. बने वो होना नहीं. సంపన్నంగా అవుతాము, అలా జరగనే జరగదు.
విషయాలు సమాప్తమైపోతే మేము సంపన్నమైపోతాం. आगे बढ़ेंगे మనం ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటామో रूप जरूर चेंज होगा, రూపం తొందరగా తప్పకుండా తయారవుతుంది. आएगी। విషయాలైతే వస్తాయి, రూపం మారుతుంది, కానీ విషయాలైతే రావాల్సినవి వస్తాయి మన ముందుకి. लास्ट पेपर में ही देखो कितनी बातें हैं। లాస్ట్లో చూడండి ఎన్ని విషయాలు ఉంటాయి. बातें విషయాలు दिखाई न दे, కనిపించకుండా बाबा दिखाई दे। బాబా కనిపించాలి. बाबा ने क्या कहा, బాబా ఏం చెప్పారు, बातें क्या करती है, बातें क्या कहती है, नहीं విషయాలు ఏం చెప్తున్నాయి, విషయాలు ఏం మాట్లాడుతున్నాయి, బాబా ఏం చెప్పారు ఆ సమయంలో. విషయాలు ఏం చెప్పాయి, విషయాలు ఏం చూసాయి అన్నది కాదు, బాబా ఏం చెప్పారన్నది చెప్పు. को फॉलो करना। బాబాను ఫాలో చేయాలి. फॉलो बातें करना है या फॉलो फादर। బాబాను ఫాలో చేయాలా, విషయాల్ని ఫాలో చేయాలా? और बाप दादा బాప్ దాదా अभी ये देखने चाहते हैं, ఇప్పుడే ఇది చూడాలనుకుంటున్నారు. अगर वतन में ఒకవేళ వతనంలో स्विच ऑन करें స్విచ్ ఆన్ చేసినట్లయితే तो सब అన్నీ అందరి పిల్లలు चाहे देश में चाहे विदेश में, దేశంలో కావచ్చు, విదేశంలో కావచ్చు, चाहे गांव में चाहे గ్రామంలో కావచ్చు, बड़े शहरों में, లేదా పెద్ద పెద్ద పట్టణాల్లో కావచ్చు, सब बच्चे అందరూ పిల్లలే संपन्न रूप में సంపన్న రూపంలో राजा बच्चे दिखाई दे। రాజా పిల్లలే కనిపించాలి. अभी बाप की ఇప్పుడు బాబా యొక్క हर एक बच्चे में ప్రతి ఒక్కరి పిల్లల్లో यही ఇదే श्रेष्ठ आशा है। శ్రేష్టమైనటువంటి ఆశ ఉంది. तो आप सभी అయితే మీరందరూ కూడా बाप के తండ్రి యొక్క आशा के दीपक ఆశా దీపాలు बनेंगे, అవుతారు కదా, बनेंगे। అవుతారా? हाथ उठाओ, చేతులు ऐसे ఎత్తమంటున్నారు. ही नहीं हाथ उठाना, ఇలా చేతులు ఎత్తడం అని కాదు, में पत्र डाल दे, आका नहीं। फाइनल ఫైనల్ पूरी करेंगे सभी, పూర్తి చేస్తారు కదా అందరూ? सभी पूरी करेंगे। అందరూ పూర్తి చేస్తారా? अच्छा, మంచిదే, मुबारक हो। శుభాకాంక్షలు. जिसने नहीं उठाया वो उठाओ। ఎవరైతే ఎత్తలేదో వాళ్ళు ఎత్తండి. कोई है? ఎవరైనా ఉన్నారా అలా? अच्छा, दो चार है। ఇద్దరు నలుగురు ఉన్నారా? अच्छा, మంచిదే. इन्हों को टाइम चाहिए, 1 साल चाहिए। మీకు సమయం కావాలా, 1 సంవత్సరం కావాలా అని అడుగుతున్నారు. तीव्र पुरुषार्थ करो, తీవ్ర పురుషార్థం చెయ్య అని అడుగుతున్నారు. तीव्र पुरुषार्थ करो। తీవ్ర పురుషార్థం చెయ్యండి, करना ही చెయ్యాల్సిందే, होना ही। అవ్వాల్సిందే. मेजॉरिटी ने तो उठाए, చాలామంది అయితే ఎత్తారు. बाप दादा को ये खुशी है బాప్ దాదాకి ఖుషి ఉంది, और दिल की दुआएं दे रहे हैं। హృదయపూర్వకంగా ఆశీర్వాదాలను కూడా ఇస్తున్నారు. प्रैक्टिकल
ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపించండి. చేతులు ఎత్తండి. డబుల్ ఫారినర్స్ ఎత్తులు ఎత్తండి. एवर रेडी होंगे ఎవరు రెడీ అవుతారు? दादा सबका संपन्न स्वरूप देखेगा. బాబా అందరి యొక్క సంపన్న స్వరూపాన్ని చూస్తారు. ठीक है. మంచిదేనా? उठाओ उठाओ. చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. मेजॉरिटी तो हाथ उठाए. చాలామంది వరకు చేతులు ఎత్తారు. हाँ नीचे करो. मुबारक. చేతులు కింద పెట్టండి. శుభాకాంక్షలు. सभी को मुबारक एडवांस में दे रहे हैं. అందరికీ అడ్వాన్స్గా బాబా శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నారు. फिर सभी एक दो को मुबारक देंगे. అందరూ కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు ఇస్తారు. ఓహో సంపూర్ణమైన వారు, ఓహో ఓహో సంపన్నత, ఓహో. क्यों बहुत दुख बढ़ रहा है. ఎందుకంటే చాలా దుఃఖం నిండి ఉంది. आप आवाज नहीं सुनते हो ना बाप दादा सुनते. మీరు ధ్వని వినట్లేదు, బాప్దాదా అయితే ధ్వని వింటున్నారు. बिल्कुल हिम्मतहीन. పూర్తిగా ధైర్యం ఉంచండి. दिल शिकस्त हो गई. హృదయ నిరాశలుగా అయిపోయారు. मनसा सेवा से మనసా సేవ ద్వారా जैसे साइंस वाले ఎలా అయితే సైన్స్ వాళ్ళు अपने जगह पर रहते हुए వాళ్ళ స్థానంలో ఉంటూ जहाँ अपना ఎక్కడైతే తమ యంత్రాన్ని పంపిస్తున్నారు वहाँ भेज सकते हैं. అక్కడికి పంపిస్తారు. ऐसे आप मनसा सेवा को बनाओ. అదేవిధంగా మీ మనసా సేవను కూడా తయారు చేసుకోండి. वाचा तो करनी है వాచా సేవ అయితే చెయ్యాలి, కానీ सारी विश्व की आत्माओं మొత్తం విశ్వంలోని ఆత్మలందరికీ वर्षा दिलाना. వారసత్వాన్ని ఇప్పించటం, दुख से छुड़ाना. అలానే దుఃఖాల నుండి విడిపించటం. आपको संपन्न बनना पड़ेगा. దీనికోసం మీరు సంపన్నంగా అవ్వాల్సి ఉంటుంది. और मनसा सेवा మరియు మనసా సేవ चारों ओर फैलाओ. 4 వైపులా వ్యాపింప చెయ్యండి. तब विश्व का कल्याण होगा. ఎందుకంటే విశ్వం యొక్క కళ్యాణం జరుగుతుంది. मनसा सेवा మనసా సేవ कर सकते हो చేయగలరు కదా. जिन्हों को मनसा सेवा का अभ्यास है. ఎవరికైతే మనసా సేవ చేయడం వస్తుంది, चाहे बहुत है తక్కువ చేయడం వచ్చో ఎక్కువ చేయడం వచ్చో, కానీ అభ్యాసం అయితే ఉంది కదా, कर सकते हैं. చేయగలరు కదా. वो हाथ उठाओ. ఎవరైతే చేయగలరో వాళ్ళు చేతులు ఎత్తండి. మంచిదే, మంచిది. इसमें तो सब पास है. ఇందులో అయితే అందరూ పాస్ అయిపోయారు. बनाओ ना मन से. इतने आत्माएं ఇంతమంది ఆత్మలు अगर मनसा सेवा से ఒకవేళ మనసా సేవతో वायुमंडल फैला सकते हो వాతావరణాన్ని వ్యాపింప చేయగలరు. तो क्या बड़ी बात है. అదేం పెద్ద విషయం చెప్పండి. जितना मनसा सेवा में बिजी रहेंगे ఎంతగా మనసా సేవలో బిజీగా ఉంటారో उतना समस्याओं से मुक्त हो जाए. అంతగా సమస్యల నుండి ముక్తులవుతారు. क्योंकि आपका मन ఎందుకంటే మీ యొక్క మనస్సు, బుద్ధి बिजी रहेगी. బిజీగా ఉంటుంది కాబట్టి. फ्री नहीं होगी तो माया आएगी
ఫ్రీగా ఉన్నట్లయితే మాయ వచ్చేస్తుంది కదా, वापस चली जाए। బ్యాక్కి వెళ్ళిపోవాలి. समस्याएं मत नहीं रख सकती సమస్యలను ఉంచుకోవద్దు. तो मनसा सेवा को बनाओ। మనసా సేవని తయారు చేసుకోండి, నింపుకోండి. అర్థమైందా? अच्छा अभी ఇప్పుడు एक मिनट के लिए 1 నిమిషం కోసం सभी लाइट हाउस అందరూ లైట్ హౌస్గా, वाइट हाउस మైట్ హౌస్గా स्थिति द्वारा ఈ స్థితి ద్వారా विश्व में విశ్వంలో अपने लाइट माइट फैलाओ। మీ యొక్క లైట్ని అంటే ప్రకాశాన్ని, శక్తిని వ్యాపింపచేయండి. अच्छा మంచిది. ऐसा अभ्यास ఇటువంటి అభ్యాసం समय प्रति समय సమయానుసారంగా కార్యంలో होते हुए भी చేస్తూ కూడా करते रहो। చేస్తూ ఉండండి. अच्छा బాగుంది. आज टर्न किसका है? ఈరోజు రౌండ్ ఎవరిది? సేవ. महाराष्ट्र, मुंबई और आंध्र प्रदेश। మహారాష్ట్ర, బొంబాయి మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ లెగుస్తారు. अच्छा బాగుంది. अच्छा महाराष्ट्र ఆహా, మహారాష్ట్ర మంచిది. सदा సదా स्थिति में మహాన్ స్థితిలో रहने वाले ఉండేటటువంటి और विश्व में మరియు విశ్వంలో
జీవితం యొక్క మహానతను प्रत्यक्ष करने वाले చేసేటటువంటి अच्छा है महाराष्ट्र ने బాగుంది. మహారాష్ట్ర వాళ్ళు गोल्डन चांस लिया है మంచి ఛాన్స్ తీసుకున్నారు. स्वयं को స్వయాన్ని संपूर्ण बनाने का। సంపూర్ణంగా తయారు చేసుకునేందుకు. सपूत बच्चे हो ना, సుపుత్రులైనటువంటి పిల్లలే కదా. सपूत बच्चा वही है సుపుత్రులైన పిల్లలంటే प्रत्यक्ष प्रमाण दिखाते हैं। ఎవరైతే ప్రతిజ్ఞ చేస్తారో ఆ ప్రతిజ్ఞ అనుసారంగా కనిపిస్తారో వాళ్ళే సుపుత్రులైనటువంటి పిల్లలు. बाप दादा को బాప్ దాదాకు बच्चों का प्यार तो पहुँचता है, పిల్లల యొక్క ప్రేమ చేరుకుంటుంది, కానీ शक्तिशाली శక్తిశాలి స్థితి प्यार में बाप दादा भी ప్రేమలో బాప్ దాదా కూడా अच्छी परसेंट देखते हैं, మంచి పర్సంటేజ్ని చూస్తున్నారు. लेकिन अब भी కానీ ఇప్పుడు शक्ति स्वरूप శక్తి స్వరూపంగా संपन्न स्वरूप సంపన్న స్వరూపంలో सबसे ज्यादा मार्क्स लेनी है, ఎక్కువ మార్క్స్ తీసుకోవాలి. तो महाराष्ट्र नंबर 1 जाएगा। మహారాష్ట్ర నెంబర్ 1లోకి వెళ్తారు కదా. अच्छा మంచిది. जो ओटे वो अर्जुन, अर्जुन नंबर 1। అర్జున్ అంటే నెంబర్ 1. ఎవరు నేర్చుకుంటారో వాళ్ళ అర్జున్. మంచిదే, కూర్చోండి. अच्छा బాగుంది. चारों ओर के 4 వైపులా ఉన్నటువంటి बच्चों के పిల్లల యొక్క पुरुषार्थ और प्यार के పురుషార్థం మరియు ప్రేమ యొక్క समाचार సమ సమాచారం యొక్క లెటర్స్ बाप दादा को బాప్ దాదాకు లభించాయి. बाप दादा బాప్ దాదా बच्चों का పిల్లల యొక్క उमंग उत्साह देख ఉమంగ ఉత్సాహాన్ని చూసి ये करेंगे ये करेंगे, ఇది చేస్తారు, ఇది చేస్తారు, ये समाचार सुन ఈ సమాచారాన్ని విని खुश होते हैं। ఖుషి అవుతున్నారు. ఇది చేస్తాం అనే సమాచారం విని బాబా अभी ఖుషి అవుతారు. सिर्फ ఇప్పుడైతే जो हिम्मत रखी है, ఎవరైతే ధైర్యంగా చేశారో, उमंग उत्साह रखा है, ఉమంగ ఉత్సాహాన్ని ఉంచారో, इसको దీనికి बार बार अटेंशन दे, గడియ అటెన్షన్ పెట్టండి. प्रैक्टिकल में लाना। ప్రాక్టికల్లోకి తీసుకొని రావాలి. यही सभी बच्चों के प्रति పిల్లలందరి ప్రతి बाप दादा की दिल की दुआएं బాప్ దాదా యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు. और सभी चारों ओर के 4 వైపులా ఉన్నటువంటి పిల్లలందరూ संकल्प సంకల్పం, बोल और कर्म में మాట మరియు కర్మలు, संबंध संपर्क సంబంధం మరియు సంపర్కంలో संपन्न
సంపన్నంగా అయ్యేటటువంటి श्रेष्ठ आत्माओं को శ్రేష్ఠ ఆత్మలకు सदा సదా स्वदर्शन స్వదర్శన करने वाले స్వయాన్ని దర్శించుకునేటటువంటి పిల్లలకు सदा సదా दृढ़ संकल्प द्वारा దృఢ సంకల్పం ద్వారా माया चितवन మాయాజీతులుగా అయ్యేటటువంటి बाप के आगे బాప్ తండ్రి యొక్క स्वयं को पार्थक्य करने वाले స్వయాన్ని ముందుకుంచుకునేటటువంటి और विश्व के आगे మరియు విశ్వానికి ముందు बाप को पार्थक्य करने वाले బాబాకు ప్రతిజ్ఞ చేసేటటువంటి ప్రత్యక్షం చేసేట सेबल సర్వీసెబుల్ नॉलेजफुल జ్ఞాన స్వరూపులు सक्सेसफुल बच्चों को సక్సెస్ఫుల్ పిల్లలకు बाप दादा का బాప్ దాదా యొక్క याद प्यार ప్రియ స్మృతులు और दिल से మరియు హృదయపూర్వకంగా पदम पदम పదమా గుణాల दुआएं हो ఆశీర్వాదాలు. नमस्ते నమస్తే नमस्ते నమస్తే. दोनों दादियां बाप दादा से मिल जोर से ताली बजाएंगे. ఇద్దరు దాదీలు బాప్ దాదాతో కలుస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. कितना सुंदर दृश्य. एक बार ఇది ఎంత फिर से ताली సుందరమైనటువంటి बजाएंगे. దృశ్యం. మళ్ళీ ఇంకొకసారి మనం అందరం చప్పట్లు కొడదాము. बाप दादा के दिल रूपी तख्त पर सदा विराजमान బాప్ हमारी దాదా दादियां. యొక్క హృదయ రూపీ సింహాసనంపై సదా విరాజమానమై ఉన్నటువంటి మన దాదీలు
के जाते सब यहाँ से झोली तेरे प्यार की आज भी देते हो बाबा पालना साकार की आज भी देते हो बाबा पालना साकार की। बच्चों के ऊपर हर पल तेरी ही छत्र छाया है। कहाँ मिलेगा बाबा ऐसा सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार कहाँ मिलेगा बाबा ऐसा सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार भले हीरों के महलों में होंगे, भले हीरों के महलों में होंगे सुख के अति भरमार हो, कहाँ मिलेगा तेरा प्यार बाबा, कहाँ मिलेगा तेरा प्यार। कौन सुनाएगा मुरली वहाँ बाबा बिना दिल लगे। आप दृष्टि यूं ही देते रहो बाबा, आप दृष्टि
प्यारे प्यारे बाप दादा ने वर्ड हस्त और दृष्टि के द्वारा वरदान और दुआएं दी। बाबा ప్రియాతి ने ప్రియ